హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఈరోజు నేను పూజ కోసం చేసుకున్న ప్రసాదాలు, వరలక్ష్మి వ్రతం పూజ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇల్లంతా అయితే శుభ్రం చేసేసుకుని నేనైతే స్నానం చేసి వచ్చేసానండి. టీవీలో అయితే లలిత సహస్రనామం పెట్టాను. అది వింటూ దేవుడి దగ్గరికి కావాల్సిన ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకుందామని ముందుగా క్షీరన్నం ప్రసాదం తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 ప్యాకెట్ల పాలు తీసుకున్నాను. అవి బాగా పొంగొచ్చిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని యాలక్కాయలని దంచుకొని వేసుకున్నాను. అందులోనే కొద్దిగా సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బియ్యం ఈ పాలలో ఒక 10 to 15 మినిట్స్ బియ్యం అనేది బాగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. క్షీరన్నంలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం కోసం ఒక కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొద్దిగా బాదం, కొద్దిగా జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో చూసుకుంటున్నాను. కుక్ అయిపోయిందండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి సరిపడా తీపి కోసం ఒక 3 స్పూన్స్ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3 to 4 స్పూన్స్ యాడ్ చేశానండి. యాడ్ చేసి అందులోకి ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పులిహోర తాలింపుకి కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగలు వేసుకుని అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు వేరుశనగలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు, తర్వాత సాయమినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 1 by 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపు అనేది మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని తాలింపు సరుకులు బాగా వేగేంత వరకు నెమ్మదిగా అటు ఇటు కదుపుకుంటూ వేయించుకుంటున్నాను. మధ్య మధ్యలో కదుపుకుంటూ గరిటెతో కలుపుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. లేదంటే తాలింపు మాడిపోతుంది. తాలింపు మాడిపోతే ఆ పులిహోర ఫ్లేవర్ అన్నది మనకి అంతగా బాగా రాదు. ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ లేకపోతే అసలు పులిహోరకి రుచే రాదు అని నా ఒపీనియన్. ఇప్పుడు ఇంగువ వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగా తెలుస్తుందండి. తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు పులిహోర కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ వేడివేడి అన్నంలోకి ఆవపిండి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఓ 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేడివేడి అన్నంలోనికి ఆవపిండి, పసుపు, ఆయిల్, కరివేపాకు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనికి చింతపండు పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు పేస్ట్లో పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ వేసి నేను ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఆ పేస్ట్ని ఎంత సరిపోతుందో ఆ క్వాంటిటీ నేను ఈ రైస్లో కలుపుకొని పక్కన ఉంచాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు కూడా ఈ రైస్లో కలిసిలా కలుపుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ అయితే సరిపోతుందండి. నేను చింతపండులోనే ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కాబట్టి సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కూడా కలిపేసాను. పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం కళాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్నాను. హీట్ అయిన ఆయిల్లో గారెలు వేసుకుంటున్నాను. ఈ గారెల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను.
గారెలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. ఈ గారెల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలా గారెలానే వేసేసుకుంటున్నాను. వీటిని కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు పూజ చేసుకోవాలి. పూజ దగ్గర ఇలా అన్నీ సదిరేసుకున్నానండి పూజ చేసుకోవడం కోసం. పూజ కంప్లీట్ అయిపోయింది. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.